నేను అమ్మ మీకు ఇక్కడ మీరు గమనించండి, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను మీకు నీళ్ళల్లో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుడికైనా నేను పాత్రను కాను. ఆయన ఎలాగంట పరిశుద్ధాత్మలో. ఇక్కడ 3 విషయాలు మీకు కనపడతాయి. ఒకటి, మారు మనసు నిమిత్తమై నీటి బాప్తిసం కనిపిస్తుంది. ఏ బాప్తిసం కనిపిస్తుందండి? చెప్పాలి, ఏ బాప్తిసము? రెండవది పరిశుద్ధాత్మ బాప్తిసము. మూడవది అగ్ని బాప్తిసం. ఇప్పుడు మీకు అగ్ని ఉండాలి. మనం ఎక్కడ ఆగిపోయినామయ్య అంటే, సంఘం ఎక్కడ ఆగిపోతున్నాయి అంటే ఒక దగ్గర ఆగిపోయింది. ఎక్కడంటే ఇప్పుడు మన వరకు వస్తే మన రోజుల సంఘంలో ప్రేమిటువంటి దేవుని పిల్లరా ఎలాంటి పరిస్థితి ఉంది అని తెలిసిందంటే, మన పూర్వీకులు వారు నీటితో బాప్తిసం ఇచ్చారు. ఇక మీరు చదవండి ఆ మాట, మీకు మరొకసారి నేను చెప్తున్నాను. నీళ్ళలో అంది కదా, చూడండి 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను ఎక్కడమ్మా? నీళ్ళల్లో. అక్కడ ఒకటి వాక్యం ఉంది కదా, కింద పుట్టినోట్లు ఏముంది చూడండి. అంటే ఇక్కడ మీకు అనుభవాలను మీరు గమనించండి. 2 అనుభవాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. 2 అనుభవాలు, నీటితో బాప్తిసం అనేది 2 అనుభవాలు. ఒకటి నీళ్ళల్లో, 2 నీటితో. అర్థమవుతుందా? ఈ మాట అర్థం కాక మనలో ఉంటే బాప్టిస్ట్ మిషన్ అనేటువంటిది అది పక్కకు వెళ్ళిపోవడం గల కారణం ఏంటి అంటే, నీళ్ళలోనే నిజమైన బాప్తిస్మము, ముంచు బాప్తిస్మే నిజమైన బాప్తిస్మం అని వారు బాప్టిస్ట్ మిషన్ గా వారు వెళ్ళిపోయారు. బాప్టిస్ట్ సంఘం. ఇక మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఇక్కడ యోహాను గారు ఏమని తెలియపరుస్తూ ఉన్నారంటే, నీళ్ళలో యేసు ప్రభువు యోర్దానులో ఆయన బాప్తిజం తీసుకున్నారు. యోర్దానులో బాప్తిజం తీసుకున్నారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నిన్న కూడా మీకు నేను పెంతెకోస్తు పండుగ రోజున మీకు పరిశుద్ధాత్మ గురించి చెప్పే ముందుగా ఆయన మన కొరకు ఆయన పంపబడినటువంటి ఆయన గురించి అక్కడ ఏమంటుందంటే, మీతో ఉంటాడు, లోనికి వస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎన్ని అనుభవాలు ఉన్నాయి ఇక్కడ? ఒకటి తో ఉండే అనుభవం, రెండవది లో ఉండే అనుభవం. అమ్మ, మనము వాక్యాన్ని చదువుతున్నామంటే ఏదో పై చదువుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అట్లానే ఇప్పుడు నీటితో నీటిలో. అయితే ఆ రోజుల్లో పెరిగినటువంటి వాళ్ళ సందర్భాలను బట్టి బాప్తిసాలు పెరిగినటువంటి వాళ్ళని జరుగుతుండవచ్చును. అంటే నేను మీకు ఒక మాట చెప్తాను ప్రేమిటువంటి దేవుని పిల్లరా. ఏంటి అంటే, నేను మీకు ఒకసారి చెప్పాను, అనంతపురంలో ఒక అబ్బాయి యవనస్తులు 22-23 సంవత్సరాల యవనస్తులు ఏదో చిన్న పొరపాటు చేశాడు. లేకపోతే ఆ అబ్బాయిని ఎక్కడ మనము ఏలు పెట్టి చూపించినటువంటి అబ్బాయి కాదు, చాలా భక్తి పరంగా ఉండేటువంటి అబ్బాయి. కానీ అతడు ఆటో వేస్తూ ఉంటాడు. ఆ ఆటోలో ఒక అన్యుల అమ్మాయి పెట్టేటువంటి వాళ్ళ దమ్మాస్ అమ్మాయి ఆ అబ్బాయి నచ్చగొట్టడం వలన వీడు ఏదో రెచ్చిపోయి ఒక రోజున ఏదో ఒక మాట అంటే, ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అబ్బాయిని 10 మందిలో కొట్టించింది. 10 మందిలో కొట్టిస్తే ఇప్పుడు ఇతను ఏమయ్యాడంటే పాపం ఆ గైసు మందు గడ్డి మందు తాగాడు. గడ్డి మందు తాగి గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ గుంటూరులో గడిచిపడ్డాడు. ఇక అక్కడ వెళ్ళిన తర్వాత ఈ గడ్డి మంది ప్రభావం ఏంటంటే ఒకేసారి మనసు చంపేది. అదేం చేస్తుందంటే రోజు మనలో ఉన్నటువంటి అవయవాలు ఏమవుతుందంటే బాగా చిరిపోతాయి. దాంతో అమ్మ ఈ సమస్యలు నేను ఇస్తున్నానని ఆలోచించమాకండి. రోజుకు చెడిపోతాయట. అందుకని ఆ యొక్క అబ్బాయి యొక్క పరిస్థితి ఏమైందంటే బాగా బ్లాక్ అయిపోతున్నాడు అని చెప్పేసి నాకు ఫోన్ చేసి, మాస్టర్ గారు అబ్బాయి ఇలా ఉన్నాడంటే
సార్ నేను వస్తున్నాను అని చెప్పేసి